చెప్పినా, ఏ దైవం చెప్పినా ధ్యానమే చెప్పారు, ధ్యానం చేయమనే చెప్పారు. అది ఈ కళ్యాణం సాక్షిగా మనం ఈ లోకానికి ఒక మెసేజ్ లాగా ఇస్తున్నాం ఈ రోజున. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాల పాటు మీతో మీరు గడపండి. ఆ విశ్వశక్తిని ఆస్వాదించండి. శివుడు అంటే ధ్యానం, పార్వతి అంటే శక్తి. శివుడిలాగా ధ్యానంలో నిమగ్నం అవుదాం. ఆ విశ్వశక్తిని, ఆ పార్వతి శక్తిని మనం తీసుకుందాం. వాళ్ళు నామరూపాలకు అతీతం. పరిణయం, శ్వాసతో మమేకం, శ్వాసతో అనుసంధానం, ఎన్నో జన్మల పుణ్యఫలం. మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేయడం అనేది ఇది ఏమీ ఆషామాషి విషయం కాదు. ఒక జన్మను ధన్యం చేసుకోవడం, ఒక జీవితాన్ని ధన్యం చేసుకోవడం. ఈరోజు ఈ నవదంపతులు వారి జీవితాన్ని ధన్యం చేసుకోవడం కోసం వారి జీవితంలో దాంపత్యం అనే గొప్ప ప్రయాణాన్ని ధ్యానంతో సాగిస్తున్నారు, ధ్యానంతో ప్రారంభిస్తున్నారు. అది మనందరికీ పరిచయం చేస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు ఈ రోజున. ఎంత గొప్ప విషయం ఇది! ఇది కదా నాగరికత అంటే. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ శుభాలు అన్నీ ఉంటాయి. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సకల దేవతలు ఉంటారు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. అంతటి గొప్ప సత్యాన్ని ఈ రోజున ఈ దంపతులు మనకు ఈ కళ్యాణం వేదిక